Assalamualaikum. This is your Srani. Welcome to my YouTube channel TLJ. So ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే ఒక మంచి ఆలయానికి వెళ్ళబోతున్నాం. అది ఇక్కడ నిజామాబాద్ లో చాలా ప్రసిద్ధి చెందిన ఒక అందమైన ఆలయం. అసలు దాని గురించి ఏంటనేది మనం వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్ మనమైతే స్టార్ట్ అయిపోయినాం. నిజామాబాద్ నుండి ఆ దేవాలయానికి కరెక్ట్ గా 18 కిలోమీటర్లు ఉంటది. ఇప్పుడు మనము మన బుల్లెట్ బైక్ మీద వెళ్ళిపోతున్నాం. మా చెల్లె డ్రైవ్ చేస్తుంది. ఇంకా కొంచెం హైవే మీదకి వెళ్ళాక నేను స్టార్ట్ చేస్తా. తను అంటే ముందే భయం అని నాకు తెలిసి ఆల్రెడీ, అందుకనేసి తను స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళాక నేను స్టార్ట్ చేస్తా, ఓకేనా? అసలు ఆ దేవాలయాన్ని విజిట్ చేయాలని ఎందుకు వచ్చిందంటే నాకు ఆ థాట్. అంటే ఇక్కడ అది చాలా పురాతనమైనది. నేను చూడడమే కాకుండా మీ అందరికీ చూద్దాం అనేసి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను. ఇంకా మా చెల్లె దగ్గర నుంచి అయితే బండి తీసేసుకున్నా. చిట్టి వద్దు ఇంకా నువ్వు నడిపేసేయు అని అంటే ఇక నేను తీసుకున్నా. ఎందుకంటే తనకి తెలుసు కదా మనకి అందరికీ ఆమె బండి నడపలేదు ఎక్కువ ట్రాఫిక్లో అనేసి. అందుకని హైవే రోడ్ కదా కొంచెం సేఫ్గా ఉంటుందని నేను తీసుకున్నా బండి. ఇంకా మేము మాటల్లో పడి రూట్ అయితే మర్చిపోయినాము. అది మా చెల్లె అప్పుడెప్పుడో 1 year బ్యాక్ వచ్చింది కదా, తనకు కూడా గుర్తులేదంట. నాకు గుర్తుంది అక్కడ బేకరీ ఉంది అనేసి అన్నది. కాకపోతే ముందుకు వచ్చేసినాం మేము మాటల్లో పడి. మళ్ళీ ఇక ఇప్పుడు ఎట్లా అనేసి ఎవరిని అడగడం ఎందుకు, అడగాలి అనుకున్నా కానీ ఫస్ట్ మళ్ళీ మా చెల్లె ఏమన్నది, వద్దులే చిట్టి మ్యాప్ చూద్దాం అనేసి అంటే మ్యాప్ చూస్తే బ్యాక్ ఉంది, అంటే యూటర్న్ తీసుకోవాలని చూపిస్తుంది. మళ్ళీ యూటర్న్ తీసుకొని వస్తే చిట్టి ఇదే బేకరీ అని మా చెల్లె చూపిస్తుంది. ఇక మళ్ళీ తర్వాత చూసిన తర్వాత ఇక మొత్తం ఇక లోపలికి వచ్చేసి ఇక సరే అని చెప్పేసి పోతున్నాం. ఇదిగోండి ఇదే ఎంట్రన్స్. మనకి ఇక్కడ స్వాగతం సుస్వాగతం అని వెల్కమ్ రాసిర్రు. అయితే నేను మా చెల్లి అయితే నా కోసమే రాసిర్రు అనేసి అనుకున్నాం. నా కోసం అయితే కాదు, అక్కడ ఎవరో మహారాజు అని వస్తున్నారంట, వారి కోసం అనేసి అది రాశారు. ఇక్కడ వీడియో తీసుకోవడానికి నేను మా చెల్లి ఇక్కడికైతే వచ్చాం. కాకపోతే ఇక్కడ దేవాలయంలో వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా, వీడియోస్ తీసుకోవడానికి ఏమైనా అంటారేమో అనేసి నేను మా చెల్లి అయితే చాలా భయపడ్డాము. కాకపోతే ఇక్కడ చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు, తీసుకోండి వీడియో అని అన్నారు. ఫోన్ లో తీస్తావా లేకపోతే ఏమైనా కెమెరాస్ ఉన్నాయా అనేసి అంటే కెమెరాస్ ఏం లేవు, ఫోన్లోనే తీసుకుంటాము అనేసి అంటే ఓకే తీసుకోండి అనేసి అన్నారు వాళ్ళు. ఇగో మనతో పాటు ఇంకొక అమ్మాయిని కూడా పంపించారు. ఇగో ఈ అమ్మాయిని పంపించారు మనతోని, తీసుకెళ్ళండి ఆ అమ్మాయిని, మీరు ఇద్దరు ఏం వెళ్తారు అనేసి. ఈ పాపని కూడా పంపించారు. ఏం పేరు నీ పేరు? అపూర్వ అంట, భలే ఉంది పేరు. మొత్తం కింద మెట్ల దగ్గర నుంచి పైన గర్భగుడిలో వరకు మొత్తం రాతితో కట్టినవి. అసలు ఈ దేవాలయం పేరు కిల్లా రామాలయం అనేసి చాలా మంది అంటారు. కిల్లా రామాలయం అని ఎందుకని అంటారంటే అప్పుడు ఇక్కడ ఒక చిన్నయ్య గుట్ట అనేసి ఒక వ్యాపారి ఉండేవారు. అప్పుడు ఇది గుడి కాదు, కాకతీయ రాజులు దీన్ని కట్టించారంట వాళ్ళు సేద తీర్చుకోవడానికి. కాకతీయ రాజులు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోయాక ఒక వ్యాపారి చిన్నయ్య గుట్ట అనేసి ఆయన ఇక్కడికి వచ్చి అతనికి సంతానం లేదు, ఆ సంతానం కలగడానికి అనేసి నాకు సంతానం కలిగితే శ్రీరామచంద్రుణ్ణి ప్రతిష్ఠ చేస్తా అనేసి మొక్కుకున్నారంట. మొక్కుకుని వెళ్ళిపోయిన కొన్ని రోజులకే ఆయనకి సంతానం భాగ్యం అనేది కలిగింది. ఆయన మొక్కుకున్న ప్రకారమే శ్రీరామచంద్రులని వేరే దేశం నుంచి రాతితోటి పాలరాతితోటి విగ్రహాలను చేయించి పైన గర్భగుడిలో ప్రతిష్ఠ చేశారంట. అప్పటి నుంచి ఇక్కడ కిల్లా రామాలయంగా అనేసి పిలుస్తారంట. అండ్ అంతేకాదు దీన్ని ఇంకో నిజామాబాద్ లో ఇంకొక పేరు, అంటే ఈ ఊరు వాళ్ళు ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు ఇప్పటికీ కూడా. ఇందూర్ ఖజరహో అని కూడా పిలుస్తారంట. ఎన్ని పేర్లు చూడండి ఈ ఆలయానికి. ఇగో ఇదే ఎంట్రన్స్ ద్వారము. ఇక్కడ చాలా పెద్ద గేట్ ఉండేదంట అప్పుడు, రెండు డోర్స్ ఉంటాయి కదా అలాంటిది ఉండే. కాకపోతే ఇప్పుడు ఇగో ఈ డోర్ అయితే పెట్టారు. ఇదిగోండి ఇవే ఆ గుహలు. కాకపోతే ఆ తాతగారు ఫస్ట్ చెప్తానన్నారు కానీ కొంచెం భయపడుతున్నట్టున్నారు, అందుకే చెప్పలేకపోతున్నారు. సరే రండి
పైకి వెళ్దాము, మీకు చూపిస్తా అంతా అనేసి అంటున్నారు. మనం మొదటగా ఇగో ఈ వినాయకుడిని అయితే దర్శించుకుంటాము. వినాయకుని విగ్రహం అయితే ఇక్కడ పెట్టారు. తర్వాత నవగ్రహాలకైతే ప్రతి శనివారం ఇక్కడ పూజలు జరుగుతాయి. చూడండి ఎంత బాగా చేశారో, ఎంత బాగుంది గుడి మాత్రం. అసలు ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, కాకతీయ రాజులు ఈ గుడిని కట్టించారు, అంటే ఈ కోటని కట్టించారు కదా, ఆ కోటలో స్వరంగ మార్గాలు ఉండేవండి. స్వరంగ మార్గాలు ఎక్కడి నుంచి ఎక్కడికనంటే కిల్లా రామాలయం నుంచి నిజామాబాద్ లో ఉన్న కిల్లా రఘునాథ ఆలయంకి, అక్కడి నుంచి కంటేశ్వర్ లో ఉన్న ఆలయంకి, ఆ కంటేశ్వర్ ఆలయం నుండి సారంగపూర్ లో ఉన్న హనుమాన్ టెంపుల్ కి స్వరంగ మార్గాలు ఉండేవని ఇక్కడ నమ్ముతారు. అంటే ఉండేవి, నమ్ముతారని కాదు, ఉండేవి. కాకపోతే ఇప్పుడు వాటిని మూసేశారు. ఎందుకనంటే అనుకోని కారణాల వల్ల వాటిని మూసేయడం అయితే జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాం కదా, లోపల రాముల వారిని వీడియో తీయడానికి అయితే ఒప్పుకోలేరు పంతులు వారు. వీడియో తీయకూడదమ్మా అనేసి అన్నారు. అందుకే నేను వీడియో తీయలేదు. మనం ఇంకా ఇక్కడ ఉన్న ప్రత్యేకతల్ని మనం చూసుకుందాం రండి. ఇది ఏంటంటే, ఇది ఒక యజ్ఞశాల, అంటే యజ్ఞం చేయడానికి ప్రత్యేకంగా ఇక్కడ ఒకటి కట్టించారు. చూడండి ఎంత బాగుందో. కూర్చోడానికి కానీ యజ్ఞం చేసుకోవడానికి కానీ అనుకూలంగా ఉండేలాగా ఇక్కడ దీన్ని ఏర్పాటు చేశారు. ఇంకొక ప్రత్యేకమైనది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇగో ఇది ఏంటంటే, అదే కాకతీయ రాజులు ఈ కోటని కట్టించారని చెప్పాను కదా, అక్కడ సేద తీర్చుకొని ఇక్కడికి వచ్చి కొద్దిసేపు వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండడానికి ఇక్కడ దీన్ని ఇంత బాగా నిర్మించుకున్నారు. ఇక్కడ కొంతమంది కూర్చోడానికి, ఇక్కడ రాజులు కూర్చోడానికి అనేసి ఇక్కడ కట్టించుకున్నారంట. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు ఇక్కడ ఎందుకు కూర్చునే వాళ్ళు అంటే, చెరువు మధ్యలో చూసుకోండి అక్కడ ఉంది కదా, జూమ్ చేసి చూపించిన, అక్కడ నాట్య మండలి అనేది కట్టించుకున్నారు. చూడండి అంటే మునిగిపోయిందో చూడండి వాటర్కి, వర్షాకాలం కదా. ఇక్కడ కూర్చొని ఇక్కడ నాట్యం చేసే వారిని చూస్తూ ఆహ్లాదంగా ఎంతో ప్రశాంతంగా ఇక్కడ కూర్చునేవారంట. చూసుకోండి ఎంత పెద్ద ఉందో. ఇది ఒక 200 ఎకరాల చెరువు. ఇది ఇంకా చాలా వరకు ఉండేనంట, కాకపోతే ఇప్పుడు అంటే వాటర్ లేక ఆగిపోయింది. కానీ ఇంకా పెద్దగా ఉండేదంట. 200 ఎకరాలంటే మామూలా చెప్పండి. ఎంతో బాగుంది కదా. ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంది. చూడండి ఇక్కడ ఎంత బాగుందో. కానీ ఇప్పుడు అది మొత్తం అంటే ఏమంటారు, చెత్త చెదరం అంతా దాంట్లో ఉంది. ఆ కోనేరులో కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే, రాళ్ళు ఉంటాయి కదా, చిన్న చిన్న ఇంత రాళ్ళు, అంటే మనం ఏదైనా మొక్కుకొని ఆ 3 రాళ్ళు అందులో వేస్తే కోరుకున్న కోరిక నెరవేరుతుందని ఇక్కడ నమ్ముతారంట. మనతోటి వచ్చింది కదా అపూర్వ పాప చెప్పింది, అక్క ఇందులో రాళ్ళు వేస్తే మొక్కులు తీరుతాయంట అక్క అనేసి ఆ పాప చెప్పింది. అలాగే మనం కూడా ట్రై చేద్దాం. మీకు మనం ఎంతో కష్టపడి ఈ 3 రాళ్ళని అయితే తీసుకొచ్చుకున్నాం. మనం ఒక మొక్కుకుందాం, మొక్కుకొని దాంట్లో వేద్దాం. పడలేదు కదా. చా ఒక్కటి కూడా పడలేదు. మన కోరిక తీరది. అది చాలా దూరం ఉంది మనకి. ఉన్నది బుల్లె చేతు, అది ఏడికించి పడుతుంది. మా చెల్లె ముందే అన్నది, మేము ఇది ఉన్నది ఇంతే చేతు దానిలో పడుతుంది అని. బ్యాడ్ లెగ్ కానీ ఇగో ఈ బొమ్మను చూడండి. ఈ బొమ్మ గురించి నేను చెప్తా ఇప్పుడు. అసలు ఆ బొమ్మ ఎందుకు అక్కడ ఉంది అంటే, పైన అవి చూపిస్తా, ఒక బొమ్మలు, కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలు చూయించాక మీకు దాని ప్రత్యేకత అసలు అది ఎందుకు ఉంది అనేది నేను చెప్తా మీకు. ఇగో ఇక్కడ చూడండి ఆ బొమ్మలు ఉన్నాయి కదా, ఆ బొమ్మలన్నిటిని చూడండి. అంటే ఆ బొమ్మలు అంటే ఒక శిల్పి చెక్కాడు అవి. ఆ శిల్పి చెక్కుతూ మధ్యలో ఆపేశాడు. చూడండి ఇంకా మధ్యలో ఆపేసినవి కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఆపేసినవి కూడా ఉన్నాయి. ఇదిగోండి మధ్యలో కూడా ఆపేశారు ఆ శిల్పి. ఎందుకు అనేది ఇగో ఇక్కడ చూడండి. ఇక్కడైతే అసలే లేవు, కొన్ని మొత్తానికి వేయలేడు ఆ శిల్పి.
చూడండి సగం సగం వేశారు. ఆ సగం సగం వేస్తూ వేస్తూ మధ్యలో ఏం జరిగిందనంటే ఒక రోజు శిల్పి అంటే ప్రతిరోజు శిల్పికి వాళ్ళ అమ్మ అన్నం తీసుకొని వచ్చేది. అదే రోజు ఆ రోజు కూడా అలాగే అన్నం తీసుకొని వచ్చింది. ఆ శిల్పికి ఇచ్చిన తర్వాత శిల్పి వాళ్ళ అమ్మకి చెప్తాడు ఏమనంటే అమ్మ నాకు అన్నం ఇచ్చేసి వెళ్ళేటప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడకు అనేసి చెప్తాడు. ఆయన కానీ వాళ్ళ అమ్మ వినదు. ఎందుకు ప్రతిరోజు లేనిది ఈరోజు ఎందుకు అలా చెప్పాడని ఏం చేస్తున్నాడు అనేసి వెనక్కి తిరిగి చూస్తుంది. ఆ స్పాట్లో ఆయన పైనుంచి కింద పడి చనిపోతాడు. అసలు అది ఎందుకు అలా జరిగిందో కూడా నాకు తెలీదు. కానీ అలా పడడం అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఆయన పడి స్పాట్లో అక్కడ నేను ఆ బొమ్మ చూపించాను కదా అదే స్పాట్లో ఆయన కింద పడి చనిపోయారనమాట. చూడండి ఇక్కడైతే కొన్ని మొత్తం అక్కడ వరకు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి అయితే లేవు అస్సలు. ఆయన ఎంత బాగా ఒకటే చేతితోటి చెక్కిండంటే ఎంత మహర్షి అయినా కదా. చూడండి ఎంత బాగా చెక్కాడు. ఈ గుడి చూడండి సైడ్ నుంచి అయితే ఎంత భలేగుందో చూడండి. అసలు ఒక్కటి కూడా ఇట్లా జాయింట్స్ అయితే లేవు, మొత్తం ఇట్లా ఒకటే బండలాగా కనిపిస్తుంది. ఆ డిజైన్స్ కానీ ఆ డెకరేషన్ కానీ ఎంత బాగుంది. ఆ శిల్పి చెక్కడం కానీ అంత బాగా చెక్కడం అంటే అసలు గ్రేట్ అసలుకి. ఇగో ఇక్కడ నుంచి అయితే మనం పైకి ఎక్కుతున్నాము. పైన ఒక ప్రత్యేకత ఉంది, అది మీకు చూపిస్తా. ఇలా ఎక్కాలి రా నువ్వు కూడా ఎక్కు. మా పాప కూడా ఎక్కుతుంది. ఎక్కు ఏం కదా ఎక్కురా. చెల్లి భయపడుతుంది ఎందుకంటే కొంచెం హెవీ వెయిట్ కదా, హెవీ వెయిట్ బాడీ కదా, అందుకని భయపడుతుంది. తీసుకో ఏం కాదు. ఇవి మొత్తం గట్టి రాళ్ళతో కట్టింది మొత్తం గుడి. కింద మెట్ల నుంచి సైడ్ పారిగోడ నుంచి లోపల గర్భగుడి దాకా మొత్తం రాళ్ళతో చేసింది. అదొక్కటే. అండ్ ఇంకొకటి మీకు స్వరంగ మార్గాలు ఉండేవని చెప్పా కదా, ఇక్కడ ఈ గుడి నుంచి ఎక్కడి నుంచి ఉన్నాయి తెలుసా? ఇప్పుడు మనకి విగ్రహ ప్రతిష్ఠ చేశారు కదా లోపల గర్భగుడిలో, ఆ గర్భగుడి మొత్తం ఇట్లా ఉంటుంది కదా బల్ల, ఆ బల్ల కింది నుంచి అప్పుడు స్వరంగ మార్గాలు ఉండేవంట. అండ్ ఇంకొకటి మనం అక్కడ అది చూసుకున్నాం కదా నాట్య మండలి అనేసి, ఆ చెరువులో నుంచి కూడా కనెక్షన్స్ ఉన్నాయంట మొత్తం. సో ఇది ఉంది కదా, ఇది మధ్యలోనే ఆపేశారంట. ఎందుకనంటే చెప్తా వినండి. ఇగో ఇక్కడ నుంచి నా చేతి వెళ్తుంది చూడండి, ఇవ్వండి ఈ చేతి వెళ్తుంది కదా, గర్భగుడిలో కొబ్బరికాయలు కొట్టేవారంట అప్పుడు. ఆ గర్భగుడిలో కొబ్బరికాయలు కొట్టిన వాటర్ అనేది ఇగో ఈ బొక్కలో నుంచి బయటకు వచ్చేవంట. అక్కడ చూడండి, అక్కడ చూపించిన అది ఉంది కదా, అక్కడ పడేవంట వాటరు. అయితే అవనేది ఇప్పుడు ఎందుకు ఆపేశారంటే ఈ వాటర్ ఇక్కడ దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరిలు ఎంత ప్రత్యేకమైనవి, ఎంత భక్తితోటి కొడతారు కదా, అవి ఎంత పవిత్రమైన వాటర్. ఇగో ఇంట్లో నుంచి ఇక్కడ పడి అక్కడ కింద పడతాయి కదా, వచ్చిన భక్తులు ఇక్కడ నుంచి ప్రదక్షిణాలు చేస్తారు కదా, వాటిని తొక్కుతున్నారు అనేసి ఇక్కడ నా గర్భగుడిలో కొబ్బరికాయలు కొట్టడమే మానేశారంట. ఇక అండ్ ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ గుడికి గోపురాలు అనేవి ఉండవు. ప్రతి ఒక్క గుడికి గోపురం అనేది ఉంటుంది కదా, ఈ గుడికి మాత్రం గోపురం అనేదే ఉండదు. ఎందుకు అనంటే ఇది అప్పుడు ఒకప్పట్లో ఇది కాకతీయ రాజులు కట్టించిన ఒక కోట. ఆ కోట కాబట్టి ఆ కోటను అలాగే ఉంచి, అదే మనం చిన్నగుప్త గురించి మాట్లాడుకున్నాం కదా, ఆయన రాముల వారిని ప్రతిష్ఠ చేసి దీన్ని గుడిగా మార్చారు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మనం చెప్పుకోవడానికి ఇక్కడ చాలా అంటే ఒక శిల్పులు ఉంటారు కదా, ఎంతో అందంగా చేతితోని చెక్కిన శిల్పాలు ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు మనము. చూడండి ఎంత అందంగా చెక్కారు. చూసుకోవచ్చు మనం ఇక్కడ. అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి, ఏనుగులు, కింద ఏనుగులు, పైన సింహం. అవును చూడండి, కింద ఏనుగులు పైన సింహం. గమనించారా? చూసారు కదా ఎంత ప్రత్యేకంగా. చూసుకోవచ్చు మనం ఎంత బాగుందో. చూడండి మొత్తం వీటిని చేతితోనే కట్టారంట మొత్తం. ఒక ఇట్లా జాయింట్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు.
ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ అంతే అలాగే ఉంది. అక్కడ పావురం కూడా ఉంది మనకి. ఇగో చూడండి ఇక్కడ శిల్పాలు ఎంత బాగా చెక్కారు. చెల్ల ముందర వెళ్ళిపోతుంది టకాటక. మొత్తం చుట్టూ ఒకేలా ఉంది మొత్తం చూసుకోవడానికి. చూడండి, చెక్కిన వాటికి మాత్రం ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. ఇంకా మనం దిగిపోదాం కింద. ఇక్కడ ఎంత విశాలమైన ప్లేసెస్ ఉన్నాయో చూడండి, చాలా పెద్దగా ఉంది ప్లేస్. కూర్చోడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ. మనము ముందు నుంచి ఈ గుడిని మొత్తం చూద్దాం ఒకసారి. ఇగో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇగో చూడండి, ఇగో ఇక్కడ సైడ్ నుంచి అయితే ఇలా ఉంది. ఏంటి ఇంకొకటి, ఇక్కడ ద్వారం చూసాం కదా మనం ఫస్ట్ వచ్చినప్పుడు. ఇగో ఇక్కడ ద్వారం ఉంది కదా, ఈ ద్వారానికి ఇగో ఇటొక కన్నం, ఇగో ఇటొక కన్నం ఉంది. అది ఎందుకు ఉందనంటే, ఇగో అప్పుడు చెప్పాను కదా ఇట్లా ఒకటే డోర్ కాకుండా 2 డోర్స్ ఉండేవి, ఇట్లా 2 డోర్స్ ఉండేవి అని చెప్పాను కదా. ఆ 2 డోర్స్ ఏంటంటే, ఆ డోర్స్ వేసాక అంటే ఆ డోర్స్ దూకిన రావద్దు అనేసి అక్కడ నుంచి ఇక్కడికి ఆ కన్నం ఎంత ఉందో అంత లావుది కడ్డీ, అంటే నాకు కడ్డీ అనేది తెలుసు, అది పెట్టేవారంట. అది పెట్టినైతే అది నూకినా కూడా రాదు కదా, అలా అనేసి దాన్ని పెట్టేసేవారు. ఓకే, ఇప్పుడు మనం కిందికి వెళ్ళిపోదాం. ఇగో కిందికి వెళ్ళిపోతున్నాం. ఇదేంటంటే ఒక రథం. ఆ రథం గురించి అయితే నాకు తెలీదు. మనతో పాటు ఒక బుడ్డది వచ్చింది కదా, ఆ బుడ్డది చెప్పింది, అక్క ఇక్కడ దసరా రోజు జాతర జరుగుతుంది, ఆ రోజు సీతారాముల్ని రథంలో లాగుతారు అనేసి. అరే ఎంత బాగుంది రా, మంచిగా ఉంది అనేసి నేను అనుకున్నా. అండ్ ఇంకొకటి, దాని పక్కనే ఒక అందమైన కళ్యాణ మండపం కూడా కట్టించారు తెలుసు. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూపిస్తాను నేను. అదైతే ఎంత బాగా డెకరేట్ చేసిర్రో చూస్తా చూడండి. అదిగోండి ఎంత బాగా డెకరేట్ చేశారంటే అంత బాగా డెకరేట్ చేశారు. అసలు ఎందుకు డెకరేట్ చేశారంటే, మనం మాట్లాడుకున్నాం కదా అప్పుడు, పల్లెగుట్ట నుంచి స్వామీజీ వస్తున్నారు అనేసి, వారి కోసం ఇక్కడ వెల్కమ్ కూడా రాశారు. అక్కడ గుడి ముంగట కూడా రాశారు కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా రాశారు. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది, నాకైతే మంచి అనిపించింది. అలానే ఇక్కడ ఊరి ప్రజలందరూ ఈ కళ్యాణ మండపంలోనే పెళ్ళిళ్ళు చేసుకుంటారంట. వేరే ఫంక్షన్ హాల్స్ కానీ ఎక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ చేసుకోరంట. ఆ ప్రతి ఒక్కళ్ళు ఆ కళ్యాణ మండపంలోనే వేసుకుంటారు. అండ్ పక్కనే అక్కడ డెకరేట్ చేసుకోవడానికి ప్లేసెస్, దాని పక్కన వంట చేసుకోవడానికి అవన్నీ ఉన్నాయి. మనకి ఇవన్నీ ఒక పాప చెప్పింది, చిన్న పాప. ఆ పాపకి వాళ్ళ అమ్మ చెప్పేదంట ఆ గుడికి ప్రత్యేకతలు అవి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్నట్టుండే అప్పటి నుంచి అనేసి ఆ పాప చెప్పిందంట. కానీ ఆ పాప మనకి ఎంత హెల్ప్ఫుల్గా మనతోటి ఉండి ఎంత బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసిందంటే అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. నాకు తెలియని చాలా ఉండే, ఆ పాప వల్లనే నాకు చాలా తెలిసాయి. నా వల్ల నేను అంటే ఆ పాప నాకు చెప్పడం వల్ల నేను మీకు చెప్పా. ఆ పాపకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా నుంచి చాలా థ్యాంక్ యూ అపూర్వ. ఆ పాప పేరు అపూర్వ. నాకైతే బుడ్డది చాలా నచ్చేసింది. మాటలు కూడా ఎంత బాగా మాట్లాడుతుంది ముద్దు ముద్దుగా. ఇంకా మన బుల్లెట్ బండితోటి మేము స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అక్క పాప ఉందే కదా, తను ఇంకా వేరే వాళ్ళు ఇక్కడ మహారాజ్ వస్తున్నాడు కొద్దిసేపు వెయిట్ చేయండి అనేసి అంటే, లేదండి మాకు టైం అవుతుంది, మళ్ళీ ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడతారు, ముందే ఎవరు లేరు అనేసి అనుకున్నారు, అందుకే మేము వెళ్ళిపోవాలి అనేసి చెప్పా. ఇక ఆల్మోస్ట్ వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. చూడండి ఎంత మంది వచ్చారో ఆయన కోసం. మంచిగా హారతులు పట్టుకొని డప్పులు కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు వాళ్ళని కదా. ఎంత బాగున్నారు చూడండి. భలే ఇక పాటలు పాడుతున్నారు, ఇంకా ఏమో ఏమో స్లోకాన్స్ చెప్తున్నారు. కానీ ఆల్మోస్ట్ అందరు రెడ్ కలర్ శారీస్ లోనే ఉన్నట్టు అనిపించింది నాకైతే. చూడండి వీడియోస్ తీస్తున్నాం కదా, మంచిగా తీసుకున్నారా వీడియోస్ అని అప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు చూసిర్లే అమ్మమ్మ వాళ్ళు అంటున్నారు, మంచిగా తీసుకున్నారా వీడియోస్ అనేసి అడుగుతున్నారు. కార్ వస్తుంది, అదే కావచ్చు నాకు తెలిసి, ఆ కార్లోనే ఉన్నారేమో అనిపించింది నాకు. మాకు కూడా ఉండాలి అనిపించింది కానీ ఇంకా ఉండలేకపోయినాం. నేను రాంగ్ రూట్లో పోతున్నా, మా చెల్లెమో భయపడుతుంది ముంగట నుంచి వెహికల్స్ వస్తున్నాయని. ఎందుకంటే
అటు సైడ్ డివైడర్ అవుట్ సైడ్ రోడ్ వేస్తున్నారు, డాంబర్ రోడ్. గబ్బు వాసన వస్తుంది తెలుసా, మొత్తం డాంబర్ స్మెల్ వస్తుంది గలీజ్గా. నిజంగా ఎంత స్మెల్ అంటే అంత స్మెల్ వస్తుంది. కుదుపులు మాత్రం మామూలుగా వచ్చేటప్పుడు అయితే మా చెల్లె జోకు తెలిసి అసలుకి నవ్వుతా ఉంది. ఆ కుదుపులు వచ్చిన కానీ టైం ఎగురుతుంది పైకి. నేను మెల్లగా తీసుకోతున్నాను కానీ ఎగురుతుంది ఎందుకో ఏమో పైకి మరి. కానీ ఆ రోడ్ వేయడం వల్ల గలీజ్ స్మెల్ వస్తుంది నిజంగా చెప్పడానికి. ఈ రోడ్ ఎప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేస్తున్నా. ఇంకా కొంచెం ముందుకు పోతే అయిపోయేటట్టే ఉంది. చూసారు కదా గుడి ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. మా అక్క నేనైతే మస్తు ఎంజాయ్ చేసాం. గుడి దగ్గర అయితే బాగుంది గుడి. ఎవరైనా పోవాలనుకుంటే అక్కడ వెళ్ళి దర్శనం తెచ్చుకోవచ్చు, సరేనా? మార్నింగ్ వచ్చినాం మేము. మార్నింగ్ వచ్చి ఇప్పుడు నాకు ఫుల్ ఆకలి అవుతుంది. మా అక్కేమో ఏమైనా కొని అంటే పైసలు లేవు, నాడు ఇంటికి వచ్చాం కదా ఇంటికి వస్తున్నాడు అని అంటున్నది. అదేం లేదు ఫ్రెండ్స్, అక్కడ ఉన్నప్పుడేమో ఏం చెప్పలేదు, వాటర్ కావాలన్నది. అంతా వాటర్ అడిగినా వాటర్ తీసిచ్చిన, ఏమన్నా అడిగితే కొనియకపోయినా చిట్టి నీళ్ళు తీసుకోమే దూపైతున్నాయి అంటే వాటర్ బాటిల్ కొనిచ్చిన. అవునా, సరే వచ్చేసాం. ధర్మవరం దాకైతే వచ్చేసినాం. ఒక 10 minutes అయితే ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి అయినాక 20 minutes పప్పు చారుతోని కమ్మగా తింటది. పప్పు చారు అంటే పిచ్చి మనకి. మా అక్క కూడా దాంట్లో మా అక్క ఆమ్లెట్లు తింటదంట. కాదు, పొద్దుననే ఆమ్లెట్ చేసుకున్నాం అసలుకి తినాలని. అరే రామలయం పోతున్నాం కదా అనేసి మళ్ళీ తలస్నానం చేసి గుడికి వచ్చేసినాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినాలి. మా అక్క రెడీ కాలేదు, ఏం కాలేదు. నువ్వు జడేసుకుని అంటుంది నాకు. నువ్వు రెడీ కాలేదు నన్ను రెడీ కమ్మంటున్నావు ఏంటని నేను అంటున్నాను మా అక్క. సరే ఎట్లా కూడా రెడీగా అనుకుంటా మా అక్క నేను వచ్చేసాను. పోతున్నాం ఇక. గుడి మాత్రం సూపర్ ఉంది. మా అక్క స్పీడ్ పోతుంది. అమ్మో చూడండి, అమ్మ ఎంత స్పీడ్ పోతుంది మా అక్క. ఎవరు లేరు కాబట్టి ఎవరు లేరని స్పీడ్ వెళ్ళిపోతున్నాం. మా చెల్లి ఆకలి అంటుంది కదా, పాపం ఆకలి వేస్తుందేమో అని అమ్మయ్య స్పీడ్ వేస్తుంది. అబ్బా మా అక్క అయితే నిజంగా వచ్చేసాం ధర్మారంకి. ఇంకొక 10 minutesలో వెళ్ళిపోతాం ఇంటికి. ధర్మారంకి ఎంటర్ అయిపోయినాం. పిల్లలకి ఫెస్టివల్ చేస్తున్నారు అక్కడ. బతుకమ్మ ఫెస్టివల్ చేస్తున్నట్టున్నారు. లేకపోతే ఇంకా దేవినే కూర్చోబెట్టలేరు. ఏమో ఫెస్టివల్ అయితే చేస్తున్నారు మరి ఆడ. నేను ఈరోజు ఇక్కడ ఇప్పుడు వచ్చిన ఇక్కడికి వచ్చిన ప్రతి చోట నాకైతే ఆ సిఎంఆర్ షాపింగ్ మాల్ పోస్టర్లే అనిపిస్తున్నాయి. మేమైతే సేఫ్గా ఇంటికైతే రీచ్ అయిపోయాం. చూసారు కదా ఎంత బాగుందో ఆ టెంపుల్, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా ఎవరైనా విజిట్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి విజిట్ అవ్వండి. అండ్ చాలా బాగుంది, దర్శనం అయితే చేసుకోండి. అది ఇంకా ఇక్కడ మనకి హైవే నుంచి అయితే చాలా దగ్గర 2 kilometers, మనకి నిజామాబాద్ నుంచి అయితే 18 kilometers వస్తుంది. చాలా బాగుంది. చూసారు కదా నా వీడియో ఎలా ఉందో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.